ఈ రోజుల్లో ఒక సినిమా గురించి వివరాలు కావాలంటే ఒకప్పటిలాగా న్యూస్ పేపర్లోనో వీక్లీ మ్యాగజైన్లోనో తెలుసుకునే రోజుల నుంచి అరచేతిలో వైకుంఠం అన్నట్టు ప్రతి అప్డేట్ మినిట్ టు మినిట్ మనకి స్మార్ట్ మొబైల్లో వచ్చేస్తుంది. అది ఎంతలా అంటే డైరెక్టర్ కథ విషయంలో చిన్న హింట్ ఇస్తే చాలు దాన్ని లాగి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క అప్డేట్, కొన్ని నిజాలు, కొన్ని లీకుల ద్వారా, కొన్ని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఏదో రకంగా ఆ సినిమాకి సంబంధించి న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఒక విధంగా ఒక సినిమా ప్రీ పబ్లిసిటీ, ప్రీ ప్రమోట్ ఇలా ముందు నుంచే మంచి క్రేజ్, హీట్ పెంచేస్తూ ఉంటుంది ప్రేక్షకుల్లో. ఇలా ఈ మధ్య హీరోలు, డైరెక్టర్స్, యూట్యూబర్స్ తో కూడా సినిమా ప్రమోట్ చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ఈ సోదంతా మాకెందుకురా బాబు అనుకుంటున్నారు కదా. ఈ లోపు మీరు నా వీడియోకి ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. అసలు విషయంలోకి వెళ్తే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా విషయంలో కూడా రోజుకో అప్డేట్ తో ఇలాగే జరుగుతుంది. అసలు ఆ వార్తలేంటో చూద్దాం. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయ్యి 300 కోట్లకు పైగా వసూలను సాధించింది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని చోట్ల విజయం సాధించింది. చాలా తక్కువ బడ్జెట్ లోనే హై క్వాలిటీ గ్రాఫిక్స్ మరియు విజువల్స్ అద్భుతంగా చూపించడంలో చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు దర్శకుడు ప్రశాంత్ వర్మని పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాకి సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. సీక్వెల్ లో హనుమాన్ హీరోగా ఉండటానికి ఆ పాత్రను ఓ స్టార్ హీరో పోషిస్తారని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేశారు. దీంతో ఆ పాత్రకు సంబంధించిన హీరో రానా మరియు చిరంజీవి గారి పేరుతో పాటు మరి కొంతమంది పేర్లు రావటం జరిగాయి. అయితే తాజాగా ఈ పాత్రకు కన్నడ స్టార్ కేజీఎఫ్ హీరో యాష్ ని తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారని సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. యాష్ కి పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉండటంతో హనుమాన్ సీక్వెల్ కి ఆ ఇమేజ్ బాగా ఉపయోగపడుతుందని ప్లాన్ చేసినట్లు సమాచారం. పాన్ ఇండియా నేపథ్యంలో హనుమాన్ భారీ రేంజ్ లో హిట్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ కి యాష్ అయితే కరెక్ట్ అని డిసైడ్ అయినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కేజీఎఫ్ 2 సినిమాలతో భారీ హిట్ అందుకున్నారు. కేజీఎఫ్ 2 అంతర్జాతీయ స్థాయిలో 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీలోనే 500 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది. దీంతో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడు పాత్రలో యాష్ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో నిజం ఎంత అనేది మనకి ముందు తెలుస్తుంది. ఎందుకంటే మనకి సోషల్ మీడియా ఉండగా మనకెందుకు భయం? ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ మనకి వస్తూనే ఉంటాయి. త్వరలోనే హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది వస్తుంది అని ఆశిద్దాం. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.